ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మనం ఎలా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. మరి ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. ఆ దేవాది దేవుడు మనలను, ఈ లోకంలో ఉన్న వారందరినీ ఏ విధంగా అయితే ప్రేమించారు, ఎంతగా ప్రేమించారండి? ప్రాణం పెట్టినంతగా ప్రేమించారు. అలానే మనము కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అంటే ఒక భర్త తన భార్యను ఎలా ప్రేమించాలి? ప్రాణం పెట్టినంతగా ప్రేమించాలి. ఒక భార్య తన భర్తను ఎలా ప్రేమించాలి? ప్రాణం పెట్టినంతగా ప్రేమించాలి. ఫలితం ఏది ఆశించకూడదండి. ఫలితమేమీ ఆశించకుండా ప్రేమించేదే నిజమైన ప్రేమ. ఆ ప్రేమ ఈ లోకంలో ఎక్కడ మనకు కనిపించదండి. నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇలాంటి మాటలు చెప్పిన వాళ్ళ నుండి కూడా మనం ఆ ప్రేమను పొందలేం. ఒక అన్నదమ్ముల్లోనైనా, అక్క చెల్లెల్లోనైనా, తల్లిదండ్రుల్లోనైనా, ఎవరిలోనైనా ఏదో ఒక లోపం అనేది ఉంటుంది. కానీ ఆ పరిశుద్ధ దేవాది దేవుని యొక్క ప్రేమలో ఏ విధమైన లోపం అనేది ఉండదండి. ఎందుకంటే ఆ ప్రేమ స్వచ్ఛమైనది, ఆ ప్రేమ నిష్కలంకమైనది, ఆ ప్రేమ ఫలితం ఆశించినది, ఏ బదులు ఆశించని ప్రేమ నా యేసయ్య ప్రేమ. ఎందుకంటే మనం ఎందుకు పనికిరాని వారమని తెలిసినా సరే ఆయన ఈ లోకానికి నరరూపధారిగా వచ్చారు. రావడం మాత్రమే కాదండి, ఈ లోకంలో ఏ విధంగా జీవించాలో మనకు మాదిరి చూపించారు. మనకు రావాల్సిన శిక్ష ఆయన భరించి నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆయన ఏం చేశారంటే మరణించారు. మన నుంచి ఏమైనా ఫలితాన్ని కోరుకున్నారా అంటే ఏమీ కోరుకోలేదు. అటువంటి గొప్ప ప్రేమను ఆయన మనకి చూపించారు. అలాగే మనం కూడా ఎవరో మనలను ప్రేమించట్లేదు, ఎవరో మమ్మల్ని ఎలా లెక్క చేయడం లేదు అని కాకుండా మీ వంతుగా మీరు అనేక మందిని మన వంతుగా మనం ప్రేమిస్తూ, మన వంతుగా మనము మంచిగా ఉంటే తప్పకుండా మనుషులు మనల్ని గ్రహించినా గ్రహించకపోయినా దేవుడు సమస్తము గ్రహిస్తారు, సమస్తము పరిశీలన చేస్తారు. అప్పుడు తగిన కాలమందు దేవుడు మనకి ఫలితాన్ని ఇస్తారు. దేవుడు మనల్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. అనేక మంది ఆశ్చర్యపడే రీతిలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక ఏ సమస్య ఉన్నప్పటికీ, ఏ బాధ ఉన్నప్పటికీ కృంగిపోవద్దు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ఆదరించే దేవుడు అని మనం నమ్మినట్లయితే తప్పకుండా ఆయన మనకి తోడుగా ఉంటారండి. ఆయన మనకు సమీపముగా ఉన్నట్లుగా ఎవ్వరూ ఉండలేరు. కనుక విశ్వాసంతో ఆయన మీద నమ్మిక ఉంచినట్లయితే తప్పకుండా మనము ఆయన చేసే మేలులు అనుభవించగలం. ప్రైజ్ లార్డ్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి నీకు వందనాలు. నిజమైన ఆయన, ఈ లోకంలో మీరు మమ్మల్ని ప్రేమించినట్లుగా ఎవరూ ప్రేమించలేదు. కానీ మీరు మాకు వాగ్దానం చేసి ఉన్నారు. ఏమని అంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరిని ఒకరి ఎడల ప్రేమ కలిగి ఉండమని సెలవిచ్చి ఉన్నారు. మరి ఈ లోకంలో నా వంతుగా నీవు నాపై చూపించిన ప్రేమను అనేక మందిపై చూపించడానికి నాకు మార్గం చూపించండి. నీ సన్నిధి తోడుగా ఉంచండి. నన్ను ఆశీర్వదించండి, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. సమస్త మహిమ మీరు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున బ్రతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్. ప్రతి ఒక్కరూ మరి ఈ యొక్క వాగ్దానం మీ హృదయంలో, మీ జీవితాల్లో నెరవేరినట్లుగా ప్రార్థన పూర్వకంగా దేవుని సహాయం కోరండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.